తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. రామాయణ కథ వింటున్నాం. రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో కలిసి సిద్ధాశ్రమానికి వచ్చారు. సిద్ధాశ్రమంలో ఎక్కడైతే ఈ విశ్వామిత్రుడు తదితర మునులంతా కలిసి ఒక యజ్ఞం చేయబోతున్నారో ఆ ప్రాంతంలో రాత్రి విశ్రమించి మర్నాడు ఉదయమే లేచిన రామలక్ష్మణులు తమ ఉదయకాల సంధ్యావందనాది నిత్యకృత్యాలు పూర్తి చేసుకుని విశ్వామిత్ర మహర్షి దగ్గరకు వచ్చారు. మహర్షి, మేము సిద్ధంగా ఉన్నాం, మీ యజ్ఞ సంరక్షణకి మేము రెడీ, ఏం చేయమంటారో చెప్పండి అని అడిగేసరికల్లా యాగ సంరక్షణ ఎలా చేయాలి, ఈ యాగాన్ని ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి అనేది అన్ని వివరంగా అడగబోయేసరికల్లా మునులు చెప్పారట. మిగిలిన వాళ్ళు నేటి నుంచి గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. 6 రాత్రులు 6 పగళ్ళు యాగ సంరక్షణ చేయాలి. అయితే విశ్వామిత్ర మహర్షి యాగ దీక్షలో ఉన్నారు కాబట్టి నిశ్శబ్దాన్ని పాటిస్తారు. మౌనవ్రతం అన్నమాట. ఈ దీక్ష ముగిసేదాకా మౌనం భంగం చేయడానికి కుదరదు. ఆయన మౌన దీక్షలో ఉంటారు. మీరు ఇక్కడే యాగానికి, అంటే ఎక్కడైతే యజ్ఞవేదిక ఉందో అక్కడే ఉండి మీరు యాగ సంరక్షణ చేయాలని చెప్పారు. అప్పటి నుంచి మొదలుపెట్టి 5 పగళ్ళు 5 రాత్రులు సర్వసన్నద్ధంగా రామలక్ష్మణులు ఇద్దరు యాగానికి తీవ్రంగా కాపలా కాశారు. ఈ 5 రోజులు 5 రాత్రులు ప్రశాంతంగానే గడిచింది. అయితే 6వ రోజు పొద్దున యజ్ఞవేదిక నుంచి మంటలు మొదలైనాయట. యజ్ఞవేదిక మీద అంటే ఎక్కడైతే ఈ పుష్పాలు, పువ్వులు, దర్భలు, యజ్ఞానికి సంబంధించిన అన్ని రకాల సామగ్రులు, ఋషులు, మునులు కూర్చుంటారో అక్కడి నుంచి అగ్ని రగలటం మొదలైంది. అక్కడి నుంచి అది రాబోయే ఉపద్రవాన్ని సూచించేలాగా ఉంది. తర్వాత మారీచు సుబాహులు ఇద్దరు ఈ యజ్ఞవేదికకి పైన కారు మబ్బుల్లాగా సంచరిస్తున్నారట. మబ్బు కదులుతున్నట్టుంది. వాళ్ళు ఆ మబ్బుల రూపంలో సంచరిస్తున్నారు. వేదిక అంతా నెత్తురు చిమటం మొదలైంది. పైనుంచి నెత్తురు పోసేస్తున్నారనమాట. ఇద్దరు మారీచుడు, సుబాహు ఇద్దరు కంటికి కనపడడం మొదలెట్టారు. మొదట మబ్బుల్లాగా ఉన్నారు, తర్వాత కనపడేసరికల్లా సరే రాముడు అన్నాడు, లక్ష్మణ పైన కనిపిస్తున్నారు చూడు వీళ్ళిద్దరు, వీళ్ళకి శాస్తి చేయాలి. ఈ యాగ సంరక్షణే మన తాలూకు ముఖ్యోద్దేశం అని చెబుతూ ఏం చేశాడంటే మేఘాలని, గాలి వచ్చి మేఘాలు తొలగినట్టుగా బాణాలతోటి వీళ్ళని ఎట్లా తొలగొడతానో చూడమని బాణాలు సంధించడం మొదలుపెట్టాడు రాముడు. లక్ష్మణుడు బాణం వేయల, ఆయన అన్నని కాపలా కాస్తూ ఉన్నాడనమాట. అన్నకి బాణాలు తగలకుండా చూస్తున్నాడు. రాముడు వేశాడు బాణం. ఈ వేసేసరికల్లా మొట్టమొదట వేసిన బాణం ఏంటంటే మానవాస్త్రం. దాన్ని సంధించాడు మారీచుడి మీద. ఆ మారీచుడి మీద సంధించిన మానవాస్త్రం అత్యంత మృదువైన అస్త్రం అట. అది సంహరించదు, మైకం కమ్మేలాగా చేస్తుంది. అక్కడి నుంచి ఎంతో దూరం తీసుకెళ్ళిపోతుంది. ధర్మబద్ధమైన అస్త్రం అట మానవాస్త్రం. ఆ మానవాస్త్రంతో దెబ్బ తగిలినటువంటి మారీచుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి, అంటే స్పృహ కోల్పోయి 100 యోజనాల దూరంలో ఉన్నటువంటి సముద్ర తీరంలో పడిపోయాడు. సముద్ర తీరంలో పడ్డాడు. అయితే తర్వాత ఏం చేశారు, మానవాస్త్రానికి ఈ రకమైన ప్రభావం కనపడింది. సుబాహు మీద మాత్రం ఈయన ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించారు. ఆగ్నేయాస్త్రం తీవ్రమైంది. అది సుబాహుని సంహరించేసింది. సుబాహు మరణించాడు. వెంటనే అస్త్రం తగలటం ఏమిటి, సుబాహు మరణించాడు. ఆ తర్వాత రాముడు మిగిలిన రాక్షసులందరి మీద వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి, ఈ 3 అస్త్రాలు కూడా ఇంతకుముందు వీళ్ళు మన విశ్వామిత్రుడితోటి వస్తున్నప్పుడు విశ్వామిత్రుడు ఇచ్చిన అస్త్రాలలో భాగం అన్నమాట. కొత్తగా నేర్చుకున్న అస్త్రాలని ప్రయోగించాడు. వాయవ్యాస్త్రంతో మిగిలిన రాక్షసులందరినీ సంహరించాడు. అయితే ఇలాంటి యుద్ధం అసలు చిన్న బాలకుడు, చిన్నవాడు అతనిని మించి ఎత్తున్న కోదండాన్ని పట్టుకుని ఇట్లా అస్త్రం సంధించటము, ఆ అస్త్రం వెనువెంటనే అతను చెప్పిన పని చేసేయటం, ఇదంతా హర్షధ్వానాలతోటి మునులంతా చాలా ఆనందించారు. 6వ రోజు పగలు రాత్రి కూడా యాగం నిర్విఘ్నంగా పూర్తయింది. ఎక్కడైతే ఈ రక్తం చిమ్మి ఉందో అదంతా శుభ్రం చేసేశారు. యాగం నిర్విఘ్నంగా పరిసమాప్తి చేశారు. ఋషులంతా విశ్వామిత్రుడితో సహా రామలక్ష్మణులని ఎంతో కొనియాడారు. మీ వల్ల ఇది సాధ్యమైంది, మీరు ఇంత అత్యద్భుతంగా యుద్ధం చేయగలిగారని ఎంతో మెచ్చుకున్నారు. ఆ వాళ్ళలో ఉన్న శక్తియుక్తుల్ని స్వయంగా కంటితో చూడడం వల్ల ఋషులంతా అమందానందంతో ఎంత ఆనందమో ఎంత సంతోషమో. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు రామలక్ష్మణులు ఇద్దరు సిద్ధాశ్రమంలోనే ఉంటూ ఆ ఋషులు మునుల తాలూకు ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఉండిపోయారు. కొద్ది రోజుల తర్వాత, అంటే యాగానికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవటం, యజ్ఞవేదిక అన్నీ సర్దుకున్న తర్వాత అంతా సర్దుమణిగాక రామలక్ష్మణులు ఇద్దరు విశ్వామిత్ర మహర్షి దగ్గరకు వచ్చారు. అయ్యా,
మీరు మమ్మల్ని ఏ కార్యం మీద తెచ్చారో ఆ పని అయిపోయింది కదా, ఇప్పుడు ఏమిటి ఆజ్ఞ, ఏం చేయమంటారు అని అడిగితే విశ్వామిత్రుడు ఏం చెప్పాడంటే, మీ రాక వల్ల ఈ రాక్షస బాధలు తొలగిపోయినాయి, ప్రశాంతంగా ఉంది అని చెప్పాడు. ఈ మునులంతా ఏమన్నారంటే, నాయన మీ వల్ల ఏ బాధలు, సిద్ధాశ్రమం పూర్తిగా అంటే రాక్షస బాధ నుంచి విముక్తం అయిపోయింది. అయితే మేమందరము ఇక్కడికి కొంత దూరంలో ఉన్నటువంటి, అంటే సమీపంలో ఏం లేదు, మిథిలా నగరాధిపతి అయిన జనక మహారాజు ఒక గొప్ప యజ్ఞం చేస్తున్నాడు, మేమంతా మిథిలా నగరానికి వెళ్ళబోతున్నాం, మీరు కూడా మాతో పాటు మిథిలా నగరానికి రండి అన్నారు. రండి అని అక్కడ ఉన్న విశేషం ఏం చెప్పారంటే, మిథిలా నగరాధిపతి అయిన జనకుని దగ్గర ఒక బ్రహ్మాండమైన విల్లు ఒకటి ఉంది. ఈ విల్లు ఏంటంటే, ఈ మిథిలా నగర్ ఈ జనక రాజర్షి తాలూకు పూర్వుడైనటువంటి దేవరాతుడు అని ఆయన చాలా గొప్ప తపస్శాలి, ఆయనకి దేవతలు ఒక విల్లుని బహుకరించారు. అది పరమాద్భుతమైన విల్లు, పైనాకము అంటే పినాకికి సంబంధించింది, పరమశివుని విల్లు, శివధనుస్సు అంటారు. అయితే అన్ని వేల సంవత్సరాలుగా ఈ జనక రాజర్షి తాలూకు రాజ్యంలోనే ఆ విల్లు వీళ్ళకి వంశానికి అనుక్రమణికగా ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళ, ఒక్కో రాజు దగ్గర నుంచి ఇంకో రెండో రాజు వరకు అట్లా వంశానుగతంగా వాళ్ళ దేవాలయంలో, వాళ్ళ దేవళంలో, వాళ్ళ అంతఃపురాల్లో పూజలు అందుకుంటూ ఉంది, రాజ్యంలో ఉంది. అయితే ఈ శివధనుసు మహా గొప్పది, దానిని ఎక్కుపెట్టగలిగిన వాడు, ఆ ధనస్సు ఏంటంటే మధ్య భాగం చాలా గట్టిది, దాన్ని వంచి తాడుని అంటే పట్టించాలన్నమాట పైకి. మామూలుగా మనం సాధారణంగా చూసే ధనుస్సులు ఎలా ఉంటాయి, ధనుసు ఉండి దానికి తాడు బిగించి ఉంటుంది, దాన్ని ఇట్లా భుజానికి వేసుకున్నట్టుగా మనకి కనపడుతుంది. కానీ ధనుస్సులకి, కోదండాలకి అల్లెత్రాడు బిగించి ఉండదు, ఆ తాడు ఒక పక్కన కట్టి ఉంచుతారు, ఒకవైపుకి ఒక కోణంలో, ఆ కోణం నుంచి లాగి రెండో కొసకి దాన్ని బిగించాలన్నమాట. ఈ బిగించటము అంటే ధనుస్సుని వంచాలి, అది టైట్గా ఉంటుంది, చాలా బిగువుగా ఉంటుంది, అంత బిగువున లాగి కడితేనే బాణం మనం వేసింది, సంధించింది సరిగ్గా మనం ఎక్కడికి గురి పెట్టామో అక్కడికి వెళ్తుంది. అయితే ఈ శరసంధానం చేయటానికి అల్లెత్రాటిని బిగించడం సాధారణమైన క్రియ కాదు. ఈ శివధనువు మధ్య భాగం చాలా గట్టిది, దాన్ని వంచలేరు ఎవరు. పరమశివుడు ధరించిన విల్లు, ఈ భూలోకంలో ఉన్నటువంటి ఎందరో రాజులు, తర్వాత దేవతలు, గంధర్వులు, అసురులు, రాక్షసులు ఎంతమందో ప్రయత్నం చేసి విఫలుడయ్యారు నారి బిగించటానికి. అయితే ఆ పరీక్షించాలనుకున్నారు, అంటే ముందు ధనస్సుని తయారు చేశాక దాన్ని పరీక్షిస్తారు. ఒట్టి ధనస్సుతో ఏం చేస్తారు, అది తయారయ్యి అది వీళ్ళ అల్లెత్రాడు బిగించాక దాని మీద నుంచి ఒక బాణం సంధించి ధనస్సు తాలూకు శక్తిని, అంటే లాగబడిన బాణము, లాగిన ధానుష్కుని యొక్క బలము, ఆ రెండిటిని ఈ ధనుస్సు ఎలా భరిస్తుంది, వీళ్ళు ఏ లక్ష్యం మీద అయితే దాన్ని వేశారో ఆ లక్ష్యాన్ని భేదించిందా లేదా అనేది దాని శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఈ మూడు కలవాలన్నమాట. ఆ ధనుస్సుని పరీక్షించగలిగిన వాడే లేడు ఇప్పటిదాకా. అలాంటి గొప్ప ధనుస్సు ఈ జనక మహారాజర్షి దగ్గర ఉంది, కాబట్టి మీరు అది కూడా చూద్దురు కానీ మనం అంతా కలిసి వెళ్దామని పిలిచారు. నువ్వు ఆ ధనస్సుని చూడొచ్చు, జనక రాజర్షి చేస్తున్నటువంటి యజ్ఞాన్ని కూడా చూడొచ్చు అన్నారు. అనేసరికల్లా సరే బాగుందనుకున్నారు, వస్తామన్నారు రామలక్ష్మణులు. మా విశ్వామిత్రుడి ఆజ్ఞ కూడా అదే, రండి నాయన మాతో పాటు మిథిలా నగరానికంటే సరేనని వెంబడి పెట్టుకుని బయలుదేరారు. ఈ సిద్ధాశ్రమాన్ని అక్కడున్న వనదేవతల ఆధ్వర్యంలో వాళ్ళకి సమర్పించి, మేము తిరిగి వచ్చేదాకా ఈ సిద్ధాశ్రమాన్ని రక్షించమని వనదేవతల్ని ప్రార్థించి, ఇదే మునులందరితో కలిసి విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు ముగ్గురు కలిసి బయలుదేరారు. అయితే బయలుదేరేసరికల్లా సాయంకాలం, వీళ్ళు అప్పుడంతా నడకేనండి, ఇదేదో గబగబా మనం చెప్పేసుకుంటున్నాం కానీ ఒక రోజులో వెళ్ళారని, పొద్దున బయలుదేరి సాయంకాలానికి చేరిపోయారని చెప్పబట్టల్లా. రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకున్నారు, మళ్ళీ బయలుదేరారు, కొన్ని చోట్ల విశ్రాంతి తీసుకున్నారు, మళ్ళీ బయలుదేరారు, ఇలాంటి కథే నడుస్తూ ఉంటుంది. చాలా చోట్ల విశ్రాంతి తీసుకున్న తర్వాత, అంటే కొన్ని రోజుల పాటు నడిస్తే కానీ ఆ ప్రాంతానికి చేరలేరు. ఎక్కడా వీళ్ళు రథాలు కానీ ఇంకొకటి కానీ ఎక్కినట్టుగా మనకి సూచన కనపట్టలేదు. చూడండి, జనపదాలు అవి దాటల, పల్లెటూళ్ళు రాలేదు వీళ్ళకి, అన్ని అరణ్యాలు, కొండలు, నది తీరాలు అలాంటివే కనపడుతున్నాయి. నగరాలు ఇక ముందు వస్తాయన్నమాట, రాబోయే నగరాల గురించి చెప్పుకుందాం. అయితే వీళ్ళు వెళ్ళేసరికల్లా సాయంకాలానికి శోణా నది అనే ఒక నది తీరానికి చేరారు. శోణ ఆ నది పేరు, మెలిక శాఖి ఓత్వం, ఎంత బాగుందో చూడండి. శోణ అంటే ఎర్రగా ఉంటుంది బహుశా. అయితే అక్కడికి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా ఈ రాముడు అడుగుతున్నాడు, ఎంత మనోహరంగా ఉంది, చాలా బాగుంది ఈ ప్రాంతం. ఎందుకంటే వీళ్ళు ఇంతకుముందు
తాటకా వనము అవన్నీ చూసినప్పుడు అంతా భయంకరంగా ఉంది. సిద్ధాశ్రమంలోకి ప్రవేశించినప్పుడు వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఇది ప్రశాంతత కాదు, మనోహరంగా ఉంది. ఫలపుష్పాదులతోటి ఎంత అందంగా ఉందోట వాతావరణం. అయితే అది ఎవరిది ఈ ప్రాంతం, ఈ స్థలం ఎవరిది అని రాముడు విశ్వామిత్రుడిని ప్రశ్నించాడు. అప్పుడు విశ్వామిత్రుడు చెప్తున్నారనమాట, పూర్వము కుశుడని ఒక మహా గొప్ప రాజుగారు ఒక ఆయన ఉండేవాట. ఈయన ఏంటంటే బ్రహ్మపుత్రుడు. ఈయన ఏం చేశాడట, మహాతపసంపన్నుడు, నియమానికి ధర్మానికి విరుద్ధంగా ఎప్పుడు ప్రవర్తించేవాడు కాదు, సజ్జన సేవకుడు అనమాట. అయితే ఈయన విదర్భరాజ కుమార్తెను వివాహం చేసుకుంటే ఈయనకి 4 కుమారులు కలిగారట. ఎవరెవరి పేర్లు చెప్తున్నారు. ఈ పేర్లు స్పష్టంగా ఎందుకు చెప్తున్నానంటేనండి, మీరు రిఫరెన్స్కి వెసులుబాటుగా ఉంటుంది, స్పష్టత కోసమే ఈ పేర్లన్నీ చెప్పబడ్డాయి. ఇది కథతోటి సంబంధం ఉన్నాయని చెప్పడానికి పెద్దగా అవకాశం లేదు, కానీ ఆ సమయంలో చెప్పబడిన విధానం తెలుసుకోవడం కోసం చెప్తున్నాను. కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తరజసుడు, వసువు అనే 4 కుమారులని పొందాడు. ఆయనకి 4 కొడుకులు పుట్టారు. ఎవరికి? కుశుడు అనే మహానుభావుడికి. తర్వాత ఈయన ఏం చేశాడట, తన కుమారులకి, నాయన ధర్మనిరతులై భూమిని పరిపాలించండి, ధర్మాన్ని విడిచిపెట్టద్దు, సత్యవంతులుగానే సత్యపథంలో ప్రయాణిస్తూనే రాజ్యాన్ని, భూమిని పరిపాలించమని కొడుకులని ఆజ్ఞాపించాట. అయితే ఆయన ఆదేశంతో వీళ్ళు 4 నగరాలు నిర్మించుకున్నారు. ఏమేమిటో చూద్దాం. కుశాంబుడు కౌశాంబి నగరాన్ని, తర్వాత కుశనాభుడు మహోదయపురాన్ని, అధూర్తరజసుడు ధర్మారణ్యమనే నగరాన్ని, వసువు అనే చిట్టచివరి కుమారుడు గిరివ్రజపురాన్ని నిర్మించుకున్నాడు. మనకి మహాభారతంలో కూడా ఈ గిరివ్రజపురం కనపడుతుందండి, తర్వాత కథల్లో కూడా, తర్వాత ఇంకొకసారి చెప్పుకుందాం. గిరివ్రజం పేరు మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. అయితే ఇప్పుడు ఎక్కడైతే వీళ్ళు ఈ శోణా నదీ తీరానికి వచ్చారో అది వసుమహారాజు పరిపాలిస్తున్న ప్రాంతం అన్నమాట, అంటే గిరివ్రజపురం. ఈ దేశానికి చుట్టూతా 5 పెద్ద పర్వతాలు ఉన్నాయట. శోణా నది ఈ 5 పర్వతాలని చుట్టి ప్రవహిస్తుంది, ఒక పూలదండలాగా ఉంటుంది, పర్వతాలని చుట్టుకుని ఉందన్నమాట. అయితే ఇదేంటంటే ఎంత సస్యశ్యామలంగా ఉంచిందంటే, నది నిరంతర ప్రవాహం కలిగిన నది, నిరంతర ప్రవాహం కలిగింది, సస్యశ్యామలంగా ఉంచింది ఆ వాతావరణాన్ని. అయితే కుశనాభుడు అని ఉన్నాడు కదా, 2వ కుమారుడు. ఆ కుశనాభుడు ఘృతాచి అనే ఒక అప్సరస కన్యని వివాహం ఆడి 100 కన్యల్ని కన్నాడట. ఆయనకి 100 మంది కూతుళ్ళు పుట్టారు ఘృతాచి అనే అప్సరసకి. అయితే వాళ్ళకి ఎంత అందంగానో ఉండేవారట. ఒక అప్సరసకి జన్మించటం వల్ల, ధర్మాత్ముడైన తండ్రి వల్ల ఈయన 100 అమ్మాయిలు పరమ సౌందర్యంతో విరాజిల్లుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు వయసుకి వచ్చిన తర్వాత ఒకనాడు వాళ్ళు ఒక ఉద్యానవనంలో విహారం చేస్తూ ఉండగా, అంటే వన విహారం చేస్తుంటే, ఆ దారిన పోతున్న వాయుదేవుడు సశరీరంగా వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాట. మీరు చాలా సౌందర్యవంతంగా ఉన్నారు, నన్ను వివాహం చేసుకోండి, నేను దేవతని కాబట్టి మీరు కూడా దేవతలు అవుతారు, ఇక మీకు జరామరణాలు ఉండవు, వృద్ధాప్యము తర్వాత మరణము ఉండదు, మీరు దేవతలు అయిపోతారు, కాబట్టి నన్ను వివాహం చేసుకోమని అడ్డగించాడు. అడ్డగిచ్చేసరికల్లా ఈ 100 అమ్మాయిలు ఒకే మాట మీద నిలబడ్డారు. మేము తండ్రి వెనక ఉండే కన్యలం, ఇలా ఎవరైనా అడిగితే, దారిపోయేవాడు అడిగితే వివాహం చేసుకునే వాళ్ళం కాదు. నువ్వు వాయుదేవుడివి, నీ వల్లే ప్రపంచంలో ప్రతి జీవి బ్రతుకుతుంది, నీ వంటి వాడు ఇటువంటి పని చేయకూడదు. ఒకవేళ నీకు మా మీద ఆసక్తి ఉంటే మా నాన్నగారిని అడిగి మమ్మల్ని వివాహం చేసుకో, మేమైతే నీకు నో చెప్తున్నామని చెప్పేశారు స్పష్టంగా. మాకు ఆసక్తి లేదు, ఈ పని చెయ్యం, మా అంతటా మేము స్వతంత్రించి వివాహం చేసుకునే ఉద్దేశం లేదు మాకని చెప్పేసరికల్లా వాయుదేవుడికి విపరీతమైన కోపం వచ్చిందట. ఈ నిరాకరణ, తృణీకరణ ఈ రెండింటినీ తట్టుకోలేకపోయాడు ఆయన. తిరస్కరించినట్లుగా భావించి, వీళ్ళకి ఈ సౌందర్యం చూసుకునే కదా మీకు ఈ అహంకారం, మీ సౌందర్యాన్ని నశింపచేస్తానని వాళ్ళకి సంధుల నుంచి వాయువుని ఉపసంహరించాడు శరీరాల్లో. దాంతో ఇంత సౌందర్యవంతంగా ఉన్న అమ్మాయిలు గూనిగా అయిపోయారట, బొమ్మకలు దగ్గరగా అయిపోయి వంగిపోయి బక్క చిక్కిపోయారు, సౌందర్యం అంతా నశించిపోయింది. ఇప్పుడు చిన్నప్పుడు 16-18 సంవత్సరాలప్పుడు సౌందర్యవంతంగా ఉన్నవాళ్ళు 70 ఏళ్ళు వచ్చేసరికల్లా ఏమవుతుంది, సహజంగానే మనుషులు చిక్కిపోయి, సన్నబడిపోయి, పలచబడిపోయి, కృషించిపోతారు. అట్లా కృషించిపోయారు అమ్మాయిలు, గూనిలాగా వచ్చేసింది వాళ్ళకి. ఇది తమ శరీరాకారాలు ఇలా మారిపోయేసరికల్లా ఏమీ చేయలేక తిరిగి శాపం ఇవ్వగలరు వీళ్ళు, ఎందుకంటే ఘృతాచి యొక్క కుమార్తెలు. తండ్రి చాలా ధర్మవర్తనుడు, మమ్మల్ని శపించావు, నీ కూడా శాపం ఇస్తావు అనగలరు. కానీ వాళ్ళు అనకుండా ఓర్పు వహించి సహించి ఆయన పెట్టిన తమకిచ్చిన ఆ శిక్షని భరిస్తూ దుఃఖిస్తూ ఇంటికి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే అంతఃపురానికి చేరారో ఈ కుశనాభుడు కూతుళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. మహాసౌందర్యవతులైన కన్యలు ఇలా అయిపోయారేంటి అమ్మా, ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు అని అడిగాడు. అడిగేసరికల్లా వాళ్ళు ఏం చెప్పారు, వాయుదేవుడు ఇట్లా మమ్మల్ని వివాహం చేసుకోమన్నాడు,
మేము మా తండ్రిని అడిగి పెళ్లి చేసుకోగాని మమ్మల్ని ఇట్లా కన్యలని ఈ రకంగా అడగకూడదు నువ్వని చెప్పాము. దాంతో ఆయన కోపించి మమ్మల్ని ఈ స్థితికి తెచ్చాడని చెప్పారు. చెప్పేసరికల్లా ఆయన అన్నాడు, చాలా దిగులు పడ్డాడు. అయ్యో ఎలాంటి పరిస్థితి వచ్చాయమ్మా, కానీ మీరు మీ ఓర్పు, మీరందరూ ఒకే మాట మీద ఉండటం, అతడు మిమ్మల్ని శపించినా కూడా ఆ శాపాన్ని భరించి ఊరుకున్నారే కానీ సహనంతో తిరిగి అనకపోవటమే మీ గొప్పతనమమ్మా. మీ అమ్మ ఘృతాచి ఒక దేవకన్య, ఆమె వల్లే మీరంతా దేవతలుగా ఇలాంటి అద్భుతమైన మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు ఈ నిజంగా దేవుడైనటువంటి వాయుదేవుడికి ఆ సహనం లేకపోయింది. ఎందుకంటే ఆయనకి జరామరణాలు లేవనే విశ్వాసంతో. అంతే కదా, ఆయనకి వృద్ధాప్యం రాదు, ఆయనకి ముసల్తనము రాదు, మరణము లేదు. అమృతం తాగేమో మాకే ఇబ్బంది లేదన్న అహంకారంతో ఆయన చేశాడు. కానీ మీరు మాత్రం చాలా సహనంతో ఉన్నారని కూతుళ్ళని చాలా మెచ్చుకున్నాడు. అయితే ఆయన ఏమనుకున్నాడంటే ఈ అమ్మాయిలకి పెళ్లి చేయాలనుకున్నాడు. అప్పటికే 16-18 సంవత్సరాలు వచ్చినాయి. అయితే ఇలా గూనిగా ఉన్న పిల్లల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? కొంచెం ఆలోచించాలి కదా. అయితే ఈయన ఏమనుకున్నాడంటే తన మంత్రుల్ని పిలిచి అమ్మాయిలకి వివాహం చేస్తాను, ఇప్పుడు వాయుదేవుడు చేసినట్టు ఇంకోళ్ళు ఎవరైనా చేయొచ్చు, ఏదో ఒక సమస్య వస్తుంది, అందుకని ఈ అమ్మాయిలకి వివాహం చేస్తానని మంత్రిని అడిగేసరికల్లా సరే మంత్రి ఆయన ఇద్దరూ కలిసి ఆలోచించుకున్నారు. ఆ కాలంలో చూళి అని ఒక మహర్షి ఉండేవాడట. ఎప్పుడైతే ఈ కుశనాభుని కాలంలో ఈ చూళికి ఈయన దగ్గర ఊర్మిళ అనే గంధర్వ స్త్రీ కూతురైన సోమద అనే ఒక గంధర్వ కన్య ఆయన్ని సేవించేది. ఆయనకి అన్ని రకాల ఉపచారాలు చేసేదన్నమాట. ఆయనతో పాటే ఉండేది. ఆయన నిరంతరము జపంలోనే ఉండేవాడు, నిరంతరము ధ్యానంలోనే ఉండేవాడు. ఆయనకి కావలసిన అన్ని ఉపచారాలు చేస్తూ సోమద ఆయన్ని చాలా సంతోషపెట్టిందట. అయితే ఒకనాడు ఆయన ఊర్ధ్వరేతస్కుడు అని చెప్తున్నారు ముని, ఆయన అడిగాడనమాట, అమ్మా ఇంత సేవించావు నన్ను, నీకేం కావాలి అని అడిగితే ఈవిడ ఏమందంటే, అయ్యా నువ్వు బ్రహ్మదేవునితో సమానమైన తేజస్సు కలిగిన వాడివి, నాకు భర్త లేడు, నేనెవరికి భార్యని కాను, పైగా ఈ అమ్మాయి అంటే గంధర్వ స్త్రీ కదా, కాబట్టి నాకు ఒక కుమారుడు కలిగేలాగా నువ్వు ఆశీర్వదించు, ఏదైనా ఒక నీ మహిమతోటి నీ తపశ్శక్తితోటి నాకు ఒక కుమారుడిని కలగజేయమని ఆవిడ కోరుకునేసరికల్లా ఈ ముని తన తాలూకు తపప్రభావంతో ఆమెకు ఒక కుమారుడిని ప్రసాదించాడు. అతను బ్రహ్మదత్తుడు అనే పేరుతోటి కాంపిల్య నగరానికి రాజుగా ఉన్నాడు. ఒక మునికి ఆయన యొక్క తపశ్శక్తి వలన ఒక గంధర్వ స్త్రీకి పుట్టినవాడనమాట. ఈ కాంపిల్య నగరం వస్తు సంపదతోటి అలరారుతూ ఉండేది. బ్రహ్మదత్తుడు చాలా గొప్ప రాజుగా పేరు పొందాడు. సరే ఈయనేం చేశారు, మన కుశనాభుడు బ్రహ్మదత్తుడికి కబురు చేసి నా కన్యలు 100 నీకు ఇచ్చి వివాహం చేస్తాను నాయన అని కబురు చేశారు. బ్రహ్మదత్తుడు సరే అన్నాడు. సరే అన్నాక బ్రహ్మదత్తునితోటి వివాహం అవగానే ఈ కన్యలకి అంటే కన్యాదానం చేయగానే, తండ్రి కన్యాదానం చేయగానే వివాహం పూర్తవగానే కన్యలకి వాళ్ళ తాలూకు స్వరూపాలు వచ్చేసినాయట. ఆ ఋషి వరం వల్ల పుట్టిన కుమారుడు అవటం వల్ల, ఆయన తపశ్శక్తి వల్ల, తండ్రి కన్యాదానం చేయాలన్న సంకల్పం వల్ల, తమ కన్యలుగా దానమే చేయబడాలి కానీ తమంతట తాము స్వతంత్రించకూడదన్న దృక్పథం కలిగిన ఈ అమ్మాయిల ప్రజ్ఞ వలన వాళ్ళకి అలాంటి వరం లభించిందనమాట. వివాహం కాగానే గూని తొలగిపోయింది, మామూలుగా అయిపోయాక ఈ అమ్మాయిలను తీసుకుని బ్రహ్మదత్తుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఈ కుశనాభ మహర్షి ఇంత అమ్మాయిలు ఇలా మామూలుగా అయిపోయేసరికల్లా అత్యంతంగా సంతోషించాడు. అయితే ఈ కుశనాభుడికి 100 కుమార్తెలే, 100 మంది పిల్లలే కదా, ఆడపిల్లలే. ఆయనకి పుత్ర సంతానం లేదు. ఈ అమ్మాయిల వివాహం అయ్యాక ఆయన పుత్రకామేష్టి యాగం చేశారట. దశరథ మహారాజు చేసిందే అనమాట. ఇది ఎప్పుడో ముందు కూడా జరిగిందని చెప్తున్నారు. ఈ పుత్రకామేష్టి యాగం చేసేసరికల్లా ఆ సమయంలో ఆయనకి కుశుడు, ఆయన తండ్రి అయినటువంటి కుశ మహారాజు ప్రత్యక్షమయ్యి, నాయన నీలాగానే ధార్మికుడైన కుమారుడు నీకు కలుగుతాడని దీవించారు. ఆయనకి తర్వాత కాలంలో ఒక కుమారుడు కలిగారు. ఆయన పేరు గాధి. ఆ గాధి యొక్క కుమారుణ్ణి నేను, విశ్వామిత్రుడు అనబడే నేను ఆ గాధి యొక్క కుమారుణ్ణి. ఇప్పుడు మా వంశంలో మొదటి రాజు అయినటువంటి కుశుని యొక్క పేరుతోటే మమ్మల్ని కౌశికులు అంటారు, గాధేయుడని కౌశికుడని అంటారు నన్ను, మా యొక్క ముత్తాతే ఈయన అని చెప్పాడనమాట. విశ్వామిత్రుడు తన స్వంత చరిత్రని ఈ శోణానదీ తీరంలో రామలక్ష్మణులకి మునులకి అందరికీ తెలియజేశారు. తర్వాత ఏ కొత్త కథ చెప్పబోతున్నారో రేపటి భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.